అందరికీ నమస్కారం అండి. శ్రీమణిలో స్వాగతం సుస్వాగతం. ఈరోజు బంగాళదుంప కుర్మా తయారు చేయ విధానం చూపిస్తున్నానండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు నిలువుగా సీరుకుని, ఇది పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే ఆయిల్, బంగాళదుంపలు ముందుగానే గడ్డలో ఇది సగాని చేసి ఉడకబెట్టేసానండి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే చాలు. తర్వాత దాని పైన తొక్క తీసేసి ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలండి, ముక్కలుగా చేసుకుని బంగాళదుంప ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో తయారు చేసినవి హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, జీడిపప్పు. అలాగే తయారు చేయ విధానం: ముందుగా 2 స్పూన్లు ఇలా ఓ బాణీ పెట్టుకుని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఇదిగోండి మరిగింది కదా, జీడిపప్పు వేసుకోవాలి. ఇదిగోండి జీడిపప్పు కొంచెం వేగింది కదా, ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ త్వరగా వేగిపోయింది, కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు, వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేపుకోవాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కదండి, పసుపు ఉప్పు వేసాక వేగినాయి. ఇందులో బంగాళదుంపలు ముక్కలు వేసేసుకోవాలి. ఉడకబెట్టి అదే పైన ఉన్న తోలు తీసేసానండి, తొక్క. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేయండి, చాలా ఎక్కువ అవసరం లేదు. వేసి కలిపిన తర్వాత ఇందులో ఉప్పు పసుపు వేస్తాం కదండి, కారం మీ రుచికి సరిపడేంత నేను 1 స్పూన్ వేస్తున్నాను. వేసి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసి వాటర్ వేసి బంగాళదుంప కుర్మా చాలా బాగుంటుందండి. ఉత్తి చారులోకి బంగాళదుంప కుర్మా కర్రీ చాలా బాగుంటుంది. మా సైడ్ అసలు ఇది వరకు భోజనాలు అంటే ముద్దపప్పు, బంగాళదుంప కుర్మా, చారు. ఎవరికి భోజనాలు పెట్టినా ఫస్ట్ అదే. తర్వాత చాలా ఐటమ్స్ పెరిగినాయి కదండి. ముద్దపప్పు, ఇది బంగాళదుంప కుర్మా, గుమ్మడికాయ పులుసు, ఆవకాయ పచ్చడి. మెయిన్ మా సైడ్ ఫంక్షన్లు అంటే ఫస్ట్ అసలు ఇది వరకు మా చిన్నతనంలో మా అమ్మమ్మ కాలం నాటిలో ఇవే కూరలు మెయిన్. ఇలా ఉడుకుతున్నప్పుడు మీలో పెట్టేసి లిడ్తో క్లోజ్ చేసేసుకోవడమే. ఆల్రెడీ బంగాళదుంప ముక్కలు ఉడికిపోయినాయి కదండి, 1 పావు గంట ఉడికితే చాలు కూర. వాటర్ కూడా ఎక్కువ పోయిన అవసరం లేదు, ముందే ఉడకబెట్టేసాం కదా బంగాళదుంప ముక్కలు. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది.
బంగాళదుంప కుర్మ అయితే జీడిపప్పు వేసి బంగాళదుంప కుర్మ. ఇదిగోండి, ఇందులో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసేసుకోవడం. ఇదిగోండి, బంగాళదుంప కుర్మ అయితే రెడీ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు.